నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం. ఇవాళ రేపు జోరుగా నామినేషన్ల దాఖలు. నేటితో ముగియనున్న జగన్ బస్ యాత్ర. టెక్కిలిలో బహిరంగ సభ. ఉదయం మిర్యాలగూడ, సాయంత్రం సూర్యాపేట. ఇవాల్టి నుంచి ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్. అమిత్ షా, మోదీ సభలకు సన్నాహం. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ సమావేశం. కాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు. టెన్షన్లో విద్యార్థులు. అమెరికా వర్సిటీలో గాజాకు మద్దతు. ఇజ్రాయెల్పై బైడెన్ తీరును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన. ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం సభ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. బస్సు యాత్ర ఇవాల్టితో ముగియనుంది. అయితే టెక్కిలిలో జరిగే బహిరంగ సభతో తొలి విడత యాత్ర ముగుస్తుంది. దీంతో టెక్కిలి ముగింపు సభకు భారీ జన సమీకరణ చేస్తుంది వైసీపీ. అయితే యాత్రలో భాగంగా అక్కివలస నుంచి బయలుదేరిపోతున్నారు సీఎం జగన్. అక్కడి నుంచి ఎచ్చర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నర్సన్నపేట బైపాస్, కోటబొమ్మాలి, కన్నెవలస మీదుగా పరశురామపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కే కొత్తూరు మీదుగా టెక్కిలి వద్దకు చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక సభ ముగియగానే సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు. అడుగడుగున ప్రజలకు భరోసా ఇస్తూ యాత్ర కొనసాగించారు. ఇప్పటి వరకు 21 రోజుల పాటు 22 జిల్లాల్లో యాత్ర కొనసాగింది. 15 చోట్ల భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం జగన్.
ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు రసవంతరంగా మారాయి. ఇంతవరకు కాంగ్రెస్ 3 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. కానీ ఖమ్మం అభ్యర్థిపై ఇంకా తర్జన భర్జన పడుతుంది. అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసాహయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున మద్దతుదారులు, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వివి గౌతమ్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. అయితే వాటిలో ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అయితే పొంగులేటి వియంకుడు నామినేషన్ వేయడంతో ప్రియాంక గాంధీని ఖమ్మం బరిలో దింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుపడుతున్నట్లు సమాచారం. ఖర్గేతో భేటీ అనంతరం కొత్తగా ప్రియాంకను నిలబెట్టాలనే డిమాండ్ అధిష్టానం ముందుకొచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు రసవంతరంగా మారాయి. ఇంతవరకు కాంగ్రెస్ 3 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. కానీ ఖమ్మం అభ్యర్థిపై ఇంకా తర్జన భర్జన పడుతుంది. అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసాహ్యం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున మద్దతుదారులు, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వివి గౌతమ్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. అయితే వాటిలో ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అయితే పొంగులేటి వియంకుడు నామినేషన్ వేయడంతో ప్రియాంక గాంధీని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖమ్మం బరిలో దింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుపడుతున్నట్లు సమాచారం. ఖర్గేతో భేటీ అనంతరం కొత్తగా ప్రియాంకను నిలబెట్టాలనే డిమాండ్ అధిష్టానం ముందుంచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. శివాని, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన రోజుకు ఒక మలుపు తిరుగుతా ఉంది. ముందుగా 3 మంత్రులు కూడా తమ కుటుంబ సభ్యులకి ఇప్పించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో వాళ్లలో ఒకరికి ఇస్తారని చెప్పేసి చర్చ నడిచినప్పటికీ అధిష్టానం కుటుంబ సభ్యులు ఎవరికి ఇచ్చే అవకాశం లేదని, బయట వ్యక్తులను సూచించాలని 3 మంత్రులు కూడా, జిల్లాలకు చెందిన 3 మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చి ఒక పేరు చెప్పాలని చెప్పినప్పటికీ 3 మంత్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఎవరు అభ్యర్థి అవుతారనే విషయం మీద రోజుకు ఒక పేరు చర్చ నడుస్తా ఉంది. అయితే అనూహ్యంగా నిన్న మంత్రి పొంగులేటి వియంకుడు అయినటువంటి రామసాయం రఘురామారెడ్డి నామినేషన్ వేయడంతో ఆయనకు టికెట్ ఖరారైందని భావించారు. అయితే ఆయనకి టికెట్ ఖరారు కాలేదని, నిన్న మంచి రోజు కాబట్టి తన అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన నామినేషన్ వేసినట్టు ఆయన అనుచర వర్గం చెప్పుకొచ్చారు. అయితే భట్టి విక్రమార్క మాత్రం ఈ విషయంలో పట్టు వదలడం లేదు. తన సతీమణికి కోరినప్పటికీ ఆమెను అంగీకరించకపోవడంతో తను చెప్పిన రాయల నాగేశ్వరరావుకి సీట్ ఇవ్వాలని, ఈ రాయల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కడ కూడా తెలంగాణలో సీటు ఇయ్యని నేపథ్యంలో క్రమంలో ఈ సామాజిక వర్గం ఓట్లు కూడా అధికంగా ఉన్నందున ఆయనకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా బట్టి పట్టుబట్టారు. అయితే రఘురామరెడ్డికి కానీ లేదా తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి కానీ సీట్ ఇవ్వాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో వీరిద్దరిని కాదని చెప్పేసి మరొక పేరుని తెరపైకి తీసుకొచ్చే అందుకు అధిష్టానం కూడా అనేక సూచనలు చేసింది. కొద్ది రోజులు జట్టి కుసుమ కుమార్ పేరుని తీసుకొచ్చారు. తర్వాత ఇంకొక ఎవరినైనా తీసుకొస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఈ అనూహ్యంగా రఘురామరెడ్డి నామినేషన్ అయితే బట్టి మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో రాజీ పడేది లేదని చెప్పి, రాయల నాగేశ్వరరావు లేదని చెప్పేసి నిన్నటి వరకు పట్టుబట్టిన బట్టి నిన్న అనూహ్యంగా ఆయన కేరళ వెళ్లి కేసీ వేణుగోపాల్ని కలిసినట్టు సమాచారం. ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీని దింపడం తప్ప ఇక్కడ పరిష్కారం లేదని, ఇక్కడ ఏకాభిప్రాయానికి వచ్చే పరిస్థితులు లేదని, అందుకనే ఈజీగా గెలిచే సీట్లో కాబట్టి ప్రియాంక గాంధీని దింపాలని చెప్పేసి భట్టి విక్రమార్క కేసీ వేణుగోపాల్ని కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రియాంక గాంధీని రంగంలో దింపుతారా లేదా రఘురామరెడ్డికి ఇస్తారా లేదా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక పేరు సూచించి నిజామాబాద్కి చెందినటువంటి ఆయన పేరును సూచించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ పేరు వస్తుంది అనే దాని మీద మాత్రం చర్చ సాగుతా ఉంది. ఈ విధంగా రోజుకొకటి, అంటే ఇంకా నామినేషన్లకి రేపటి వరకు మాత్రమే గడువు ఉంది. ఈ 2 రోజుల్లో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటేనే దాని మీద మాత్రం తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. నిన్న రఘురామరెడ్డి నామినేషన్ వేయడంతో పాత కాంగ్రెస్ వర్గీయులందరూ కూడా జీర్ణించుకోకుండా తమ అభ్యర్థులతో నామినేషన్ వేయాలని చెప్పేసి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు రాయల నాగేశ్వరరావుతో పాటు మరొక నేతను కూడా నామినేషన్ వేయించేందుకు పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా పావులు కదుపుతున్నారు. నిన్న రఘురామరెడ్డి నామినేషన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరు అంటే పాత కాంగ్రెస్ పార్టీ అంటే డిసిసి ప్రెసిడెంట్ కానీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కానీ ఇతర నాయకులు ఎవరు పాల్గొనకపోవడం కూడా కొంత రసవత్తరమైనటువంటి చర్చ కొనసాగుతా ఉంది. శివాని, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. ఇక బస్ యాత్ర ద్వారా గులాబీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారా? కాంగ్రెస్ హామీలే టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం ఉంటుందా? పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చరిష్మా వాకౌట్ అవుతుందా? రైతు అజెండాతో ముందుకు వెళ్తున్న గులాబీ పార్టీకి ఓట్లు రాల్తాయా? ఇంతకీ గులాబీ దళపతి స్కెచ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. మిర్యాలగూడ నుండి ప్రారంభమయ్యే బస్సు యాత్ర సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 రోజుల పాటు 15 లోక్సభ స్థానాల్లో కేసీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. 24న కేసీఆర్ తెలంగాణ భవన్ నుండి బస్సులో బయలుదేరి మిర్యాలగూడకు వెళ్తారు. కేసీఆర్ బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతుంది. ఇందులో భాగంగా ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు సాగునీరు, రైతులకు రైతు బంధు, పంటలకు బోనస్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ తెలుసుకుంటారు. రైతుల అంశంపై ఇప్పటికే కేసీఆర్ జిల్లాల పర్యటన చేశారు. దీంతో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మరోసారి రైతు అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 3 ఎన్నికలను తెలంగాణ సెంటిమెంట్తోనే బీఆర్ఎస్ ఎదుర్కొంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉండటంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేసిన గులాబీ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల అజెండాగా ఎన్నికలకు వెళుతోంది. అందుకే కేసీఆర్ పొలంబాట, బస్సు యాత్ర లాంటి కార్యక్రమాలతో రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రోడ్ షోలతో గులాబీ పార్టీకి ఓట్లు వస్తాయా అనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఖమ్మం, తల్లాడ, కొత్తగూడెంలో రోడ్ షోలు నిర్వహిస్తారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 రోజుల పాటు 3 రోడ్ షోలు నిర్వహిస్తారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 2 రోజులు, మెదక్ పార్లమెంటు పరిధిలో 3 రోజుల పాటు కేసీఆర్ పర్యటించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని భావించినప్పటికీ కేసీఆర్ ఈ ఆలోచనను విరమించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బహిరంగ సభలతో సభ నిర్వహణ, జన సమీకరణ చేయడం ఇబ్బందిగా మారటంతో పాటుగా ఖర్చు సైతం భారీగా అవుతుండటంతో బహిరంగ సభలను వాయిదా వేశారనే ప్రచారం జరుగుతోంది. మరి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రోడ్ షోలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తేలాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కమ్యూనిస్టులకు అడ్డగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి జరిగే లోక్సభ ఎన్నికలకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దూరంగా ఉంటున్నాయి. రాష్ట్రంలోనూ వామపక్షాలు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికే జేకొడుతున్నాయి. అయితే గతంలో ఖమ్మం, భద్రాచలం ఎంపీలను సైతం గెలుచుకున్న చరిత్ర సిపిఎం, సిపిఐలకు ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల గెలుపులోనూ ఆ పార్టీ మద్దతు కీలకంగా ఉంది. అయితే కమ్యూనిస్టుల
కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ ఆవిర్భావంతో వారి ప్రభావానికి బీటలు వారాయి. ఖమ్మం, భద్రాచలం లోక్సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలది కీలక పాత్ర సాగింది. అయితే గత లోక్సభ ఎన్నికలలోనూ ఒంటరిగా ప్రయాణించిన సిపిఎం, సిపిఐలే ఈసారి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు జై కొట్టబోతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల సిపిఎం నేతలతో చర్చలు జరపగా ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన లభించింది. రేపో మాపో సిపిఎం అధికారికంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటికే ఒంటరి పోరాటానికి సిద్ధమైన సిపిఎం భువనగిరి నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన సిపిఎం దారుణంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వబోతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి వామపక్షాల అభ్యర్థి సిపిఎం నుండి పోటీ చేయగా 57,102 ఓట్లు వచ్చాయి. సిపిఐ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి కొత్తగూడెంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా తమకు ఖమ్మం సీటు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం లోక్సభ స్థానాలను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐ కాంగ్రెస్తో పొత్తు కొనసాగబోతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సిపిఐ అభ్యర్థికి 47,719 ఓట్లు సాధించారు. 2014 ఖమ్మం పార్లమెంటులో సిపిఎం వైసీపీకి మద్దతిచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయానికి కృషి చేయగా సిపిఐ మాత్రం కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసింది. అప్పటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ మద్దతుతో 187,702 ఓట్లు సాధించారు. వామపక్షాలకు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గతంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలో సిపిఎం మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ను వరుసగా ఢీకొట్టింది. 1996లో తమ్మినేని వీరభద్రం సిపిఎం నుంచి ఎంపీగా గెలుపొందారు. 1998లో నాదెళ్ల భాస్కర్రావు చేతిలో తమ్మినేని ఓడిపోయారు. 2014 కాంగ్రెస్ పొత్తుతో సిపిఎం అభ్యర్థి భద్రాచలం ఎంపీగా గెలుపొందారు. తర్వాత లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలు పోటీ చేయలేదు. భద్రాచలం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో సిపిఐ అభ్యర్థి సోడె రామయ్య 1984, 1996, 1998లో 3 సార్లు ఎంపీగా గెలిచారు. 1984లో గెలుపొందినప్పుడు ఆయన నేషనల్ ఫ్రంట్ నిర్ణయం మేరకు గడువుకు ముందే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1996, 1998లో కూడా గెలుపొందిన సోడె రామయ్య పూర్తికాలం పనిచేయలేదు. అప్పటి మిశ్రమ ప్రభుత్వాలు పడిపోవడంతో మధ్యంతర ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1999లో టీడీపీతో వామపక్షాల పొత్తు విడిపోయింది. దీంతో సిపిఐ మళ్లీ లోక్సభ ఎన్నికల్లో గెలవలేకపోయింది. ఖమ్మం, భద్రాచలం నియోజకవర్గాల్లో పలుమార్లు ఎర్రజెండాలు రెపరెపలాడాయి. అటువంటి చరిత్ర కలిగిన రెండు కమ్యూనిస్టు పార్టీలకు కాలక్రమేణా ఓటు బ్యాంకు దెబ్బతినడంతో తాజాగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక అయోధ్య అస్త్రంగా శ్రీరాముని చుట్టూ పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రంచుగా సాగుతుంది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో ఎన్నికల రణరంగం దద్దరిల్లుతుంది. ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎలక్షన్ హీట్ అంతకు మించి అన్నట్టుగా సెగలు కక్కుతోంది. శ్రీరాముడి చుట్టూ తిరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. అయోధ్య నిర్మాణంతో ఫుల్ జోష్లో ఉన్న కమలనాథులు అదే అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నారు. దశాబ్దాల నాటి కళ మోదీ వల్లే నెరవేరిందని, దేశానికి సరైన నాయకుడు ఆయనేనని, ప్రధానిగా మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు కాషాయం నేతలు. అయోధ్య మందిరాన్ని నిర్మించాలని కాంగ్రెస్ ఏనాడు అనుకోలేదని, రామ జన్మభూమి అంశాన్ని 70 ఏళ్లుగా అలాగే ఉంచిందని ఆరోపిస్తున్నారు. लेकिन कांग्रेस और इंडी गठबंधन राम मंदिर बनने से बहुत नाराज है। कांग्रेस के शाही परिवार ने राम मंदिर की प्राण प्रतिष्ठा का न्योता ठुकरा दिया। कांग्रेस के जिन नेताओं ने
इस कदम को गलत बताया, उन्हें पार्टी से निकाल दिया गया। और एकाध दो जो अगर वहां पहुंच गए प्राण प्रतिष्ठा में, प्रभु राम के चरणों में सर झुकाया तो उनको 6 साल के लिए पार्टी से निकाल दिया। ये दिखाता है कि कांग्रेस तुष्टीकरण के लिए किसी भी हद को पार कर सकती। ఇక బీజేపీ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాత ముత్తాతల నుంచి తాము హిందువులమేనని, అయితే అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం హిందూయిజంలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉంటుంది, కానీ మీలా రోడ్లపై ఊరేగదు అంటూ కౌంటర్ అటాక్ చేశారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయం చేస్తూ మనుషుల మధ్య కలహాలను సృష్టిస్తోందని మండిపడ్డారు. ఏదొచ్చినా సరే రోడ్డు ఎక్కుతారు, గోడల మీద రాస్తారు. అరే నాయన, మా తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి మేము హిందువులమే, మేము దేవుళ్ళకు పూజలు చేసిన వాళ్ళమే. దేవుడు అంటే గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బజార్లో పడితే వీధులకెక్కి అరిస్తే అది భక్తి కాదు. ఇతరులను అవమానిస్తే అది గొప్పతనం కాదు. హిందూయిజంలోనే మత సామరస్యం ఉంది, పరమతాలను సమానంగా గౌరవించమని ఉంది. మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పినరు. ఊర్లలో పీర్ల పండుగ ఎవరు చేస్తారా? మనం కాదా చేసేది, సాయిబులు చేస్తారు. ఏ ఊర్లో పీర్ల పండుగ ఉన్నా మనమే ముందుగాలు ఉంటుంది. ఏ రంజాన్ ఉన్నా మనమే పోయి అల్లాయి బల్లాయి వాళ్ళతో కలుస్తుంది. మన ఇంట్లో దసరా పండుగ ఉంటే ముస్లిమ్స్ మన ఇంట్లోకి వస్తలేరు. క్రిస్మస్ ఉంటే మనం పోయి చర్చిలో పోయి వాళ్ళని కలిసి వస్తలేమా? కేక్ తినొస్తలేమా? 100 ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు బీజేపీలకు పిచ్చి ముదిరి ఏది పడితే అది చేసి పంచాయతీ పెట్టి ఎన్నికల్లో నెగ్గాలనుకుంటారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏం చేశారో చెప్పుకోలేక రాముడి పేరు చెప్పి రాముడి ఫోటోతో ఓట్లు అడుక్కుంటున్నారని, బీజేపీ మత రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు. అలాగే ముస్లింలకు ఆస్తులు పంచుతారన్న ప్రధాని వ్యాఖ్యలపై పొన్నం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందన్న భయంతో మోదీకి వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారి వెన్నులో వణుకు పుడుతూ ఉంది, భయపడతా ఉన్నాడు. లేనట్టయితే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు. మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం ఎక్కడ అంటే, కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పేరు మీద జరిపినప్పుడు అబద్ధం కొన్ని రోజులు నడుస్తుండొచ్చు, కానీ అబద్ధం ఎప్పుడు నిజం కాదు. నరేంద్ర మోడీ గారి మాటలు అనేటువంటివి వట్టి ప్రజాల్పాలు, వట్టి ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం ఈ ప్రజాస్వామ్యం కాదు అనుకుంటే తప్పకుండా కొన్ని రోజులు ఆ నియంత్రణ ప్రజాస్వామ్యం మీద గెలుస్తూ అనడానికి ఈ 2024 లోక్సభ జనరల్ ఎలక్షన్ రుజువు చేయబోతుందనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. ఇక మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. 10 ఏళ్లలోపు పాలనలో మోదీ చేసిందేమీ లేదు కాబట్టే జై శ్రీరామ్ అని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాముడు అందరివాడని, బీజేపీ ఎమ్మెల్యేనో ఎంపీనో కాదని ఆయన మండిపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోన్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. అదే ఈ రోజు బీజేపీలు తిరుగుతున్నారు. ఏం చేసిండ్రు నాయన? 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవెళ్ళకి ఏం చేసిండ్రు చెప్పి ఓటు అడగమయ్యా అంటే చెప్పేందుకు ఏం లేదు. వాళ్ళు అనేది ఒకటి జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? మా చేవెళ్లకు, మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు. రామునికి ఏం కాదు, రామునికి ఏమి కాదు. బీజేపీ ఓడిపోయినా రామునికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా
బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మొత్తానికి ఇలా పార్లమెంట్ ఎన్నికల చుట్టూ మతం మంటలు రేపుతున్నాయి. మరి మోదీ 10 ఏళ్ల పాలనకు జనం జై కొడతారా? శ్రీరామ జపం మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందా? లేదంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు బీజేపీకి ఓటమి తప్పదా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఇవి బులెటిన్ విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.